రైట్ గా పవన్ కళ్యాణ్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పచ్చని కోనసీమకు దిష్టి తగిలిందంటూ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణలో తీవ్ర దుమారం రేగటంతో జనసేన స్పందించింది. రాజోలు పర్యటనలో రైతులతో పవన్ ముచ్చటించారని తెలిపింది. ఇక ఆ మాటలను వక్రీకరిస్తున్నారని జనసేన ప్రకటన విడుదల చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సహృద్భావ వాతావరణం నెలకొన్న క్రమంలో పవన్ మాటలను వక్రీకరించవద్దని జనసేన కోరింది. రైట్ గా జనసేన రియాక్ట్ అయింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గణేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. గణేష్, బ్రాహ్మణి గత నెల 26వ తేదీన పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లోని బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా శంకరగుప్తం మేజర్ డ్రైన్ లో నుంచి వస్తున్నటువంటి సముద్రపు జలాల కారణంగా కొబ్బరి చెట్లు దెబ్బతిన్నటువంటి అంశాలను పరిశీలించేటువంటి క్రమంలో స్థానిక రైతులతో ముఖాముఖి మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ రైతులతో మాట్లాడుతూ గోదావరి జలాలు అన్నపూర్ణగా భాషిల్లుతున్నాయి, రాష్ట్రం విడిపోవడానికి కారణం గోదావరి జిల్లాల పచ్చదనమే, ఆ శాపం తగిలినట్టుంది, కోనసీమ కొబ్బరి చెట్లతో పచ్చగా ఉంటుందని తెలంగాణ నాయకులంతా అంటారు. దీనికి నరదిష్టి తగిలి నల్లరాయి కూడా పగిలిపోతుందని చెప్పి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు కొబ్బరి చెట్లు మొండాలు కూడా లేవు, అంతా దిష్టి తగిలిందని చెప్పి కొంత వ్యాఖ్యానించడంతో ఇది తెలంగాణ నాయకుల దిష్టి అన్నట్లుగా దాని భావం ఉన్నట్లుగా తెలంగాణ నాయకులు గడిచినటువంటి 3 రోజుల నుంచి పవన్ కళ్యాణ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తున్నటువంటి విధానం చూస్తూ వస్తున్నాం. ఇదే క్రమంలో కొద్దిసేపటి క్రితమే జనసేన పార్టీ ఎక్స్ వేదికగా స్పందించడం జరిగింది. ఏదైతే వ్యాఖ్యలు దుమారం రేపాయో జనసేన పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. రైతులతో ముచ్చటిస్తున్నటువంటి చెప్పినటువంటి మాటలను వక్రీకరిస్తున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య సద్భావ వాతావరణం ఉంది. ఇదే క్రమంలో ఆ మాటలు వక్రించవద్దు అంటూ కూడా ఈ రెండు అంశాలను ప్రధానంగా జనసేన పార్టీ ప్రకటన చేయడంతో ఈ అంశంలో తెలంగాణ నాయకులు వెనక్కి తగ్గుతారా లేదంటే దేశవ్యాప్తంగా క్షమాపణ చెప్పాలని కోరుతున్నటువంటి డిమాండ్ ను ఇంకా వినిపిస్తారనేది చూడాల్సి ఉంది. రైట్ గణేష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.